రౌడీలు పెట్టి కొట్టిస్తాను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. నిన్ను కొట్టడానికి రౌడీలు ఎందుకురా? సార్ ఏంటండి సారంగపాణి గారు? కొవ్వు ఎక్కువైపోయి కనిపించిన అందరి మీద బలుపు చూపిస్తున్నాడండి. కొవ్వు కరిగిందామని బెదిరించాను. సార్ ఒకటి ఈఎంఐ కట్టలేదని వాడు కారు తీసుకుంటే నన్ను బెదిరించి మరీ వాడి కారు వాడికి ఇప్పించాడు సార్. వాడు వీడేంట్రా? కస్టమర్ దేవుడితో సమానం, లంపలేసుకో. అయినా వాళ్ళ రికవరీలోకి మీరెందుకు వెళ్ళారు సారంగపాణి గారు? నేను పనికి అడ్డం పడలేదు సార్, వాడు చేసి తప్పు గడ్డెళ్ళాను. ఈఎంఐలు కట్టకపోతే వాళ్ళ ప్రాపర్టీస్ తీసుకోవడం సహజమండి. మాకు తెలుసండి, నేను అలాగే చేసేవాడిని. అయినా కొంచెం వాళ్ళకి టైం ఇవ్వకుండా అలా వెళ్ళి దాడి చేయడం కరెక్ట్ కాదండి, శాడిజం. ఒకటి జాబ్ వస్తే చాలండి, క్రెడిట్ కార్డు కావాలా, పర్సనల్ లోన్ కావాలని వాడికి అవసరం లేకపోయినా వెంటపడి మరి అప్పు ఇచ్చేస్తారు. మరి వాడికి జాబ్ పోతే తిరిగి అప్పు కట్టడానికి కొంచెం టైం ఇవ్వాలి కదా. అలా టైం ఇచ్చుకుంటూ పోతే ఆ డబ్బులు వెనక్కి రావు సారంగపాణి గారు. అందుకని ఉన్న పలంగా కట్టమంటే వాడు ఎక్కడి నుంచి కడతాడు? దానికి తగ్గట్టుగా మళ్ళీ సిబిల్ స్కోర్ అంతా కూడా తగ్గించేస్తారు. ఇంకాడికి వేరే చోట అప్పు ఎలా పడుతుందండి? ఇక్కడ రికవరీలు ఇలాగే జరుగుతాయి సారంగపాణి గారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. ఇలాంటి రికవరీస్ వల్లే చాలా మంది మెంటల్ టార్చర్ తట్టుకోలేక సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇక చాలా ఆపండి. మీరు ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చారు, ఉద్యమాలు చేయడానికి కాదు. మళ్ళీ ఇలా జరగకుండా చూసుకోండి, వెళ్ళండి. ఇక్కడ మేనేజర్ నేను, కోపంగా చూస్తే నేను చూడాలి. అయితే చూసుకోండి.